రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం వరకు చదువుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 వరకు చదువుకున్నాం. 19 అబ్రహాము యొక్క విశ్వాసము, ఒక వ్యక్తి యొక్క నమ్మిక, మన భక్తి అంతా కూడా మన నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. మనం భక్తులు అని చెప్పుకుంటే కాదు, మనలో ఆ నమ్మకం ఉండగలగాలి. అదే అబ్రహాముకి ఉన్నది, నమ్మకం. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, అబ్రహాం గారండి, 19వ వచనం, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక విశ్వాసంలో బలహీనత అంటే ఏంటంటే ఒకసారి నమ్ముతాం, ఒకసారి నమ్మం, అంతే కదండి. ఎందుకంటే మనుషులను నమ్మి మోసపోయింది ప్రపంచం. అసలు 100కి 100 పాళ్ళల్లో జనాలను నమ్మలేమండి. 100కి 100 పాళ్ళు మనుషులు నమ్మలేవు. మనలో మాట్లాడుకుంటారు, పక్కింటి వాళ్ళతో కానీ, తోడబుట్టిన వాళ్ళతో కానీ, రేపు ఈ టైం కల్లా ఇచ్చేస్తాను, ఒక 500 ఉంటే ఇవ్వండి అంట. రేపు ఈ టైంకి కరెక్ట్గా ఇచ్చేసినట్టు. అలాగ అన్నవాళ్ళు ఎవరో టైంకి ఇవ్వరండి, ఎవరో. మీరే ఎవరు మనం అనేస్తుంటాం మాటలు. ఎందుకంటే అప్పు రావాలి అంటే అతన్ని నమ్మించే మాట మనం చెప్తాం. రేపు ఎలా ఇస్తావు అని ఒకరు అడిగాడు అనుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది నీకు, నువ్వు ఎలా ఇవ్వగలవు? బ్యాంకు వాళ్ళు అడుగుతారు, కాబూలు వాళ్ళు అడుగుతారు, అప్పులు ఇచ్చేవాళ్ళు అడుగుతారు. ఈ మాటలు ఎలా ఇవ్వగలవు? అది కూడా చెప్పాలి. ఇచ్చేస్తాను అంటే ఎలా ఇచ్చేస్తావు? రేపటికి 24 గంటల్లో. కనుక ఈరోజు సమాజాన్ని మనం చూసినప్పుడు వాళ్ళల్లో ఎవరిలోనూ నమ్మకం అనేది, మనం ఎవరిని నమ్మకూడదు. నమ్మాలి, దేవుని విషయంలో నమ్మాలి. మనుషులు అపనమ్మకస్తులు, మనుషులు నమ్మకం లేని వాళ్ళు. కనుక ఈ మనుషుల మధ్య మనకు అలవాటైపోయి దేవుని విషయం వచ్చేసరికి కూడా నమ్మకుండా పోతాం. బైబిల్లో చదువుకున్నది ఎందుకు అర్థం చేసుకోవంటే, నువ్వు నమ్మటానికి, ఆ మాటను నమ్మటానికి, ఆ విషయాన్ని నువ్వు నమ్మటానికి నువ్వు రెడీగా ఉన్నావా? అదన్నమాట. ఏమంటే చాలామంది నన్ను నమ్మించి మోసం చేశారండి. మోసం చేశారు.
ఎంత మోసపోయానంటే ఒక్కొక్క మోసంలో 20 లక్షలు, 40 లక్షలు మోసపోయానండి. ఎంత తియ్యగా మాట్లాడతారో ఆ డబ్బు పట్టుకెళ్ళేంత వరకు, చాలా తియ్యగా మాట్లాడతారు. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. బైబిల్ తీసి చూడాలి మీరు, అక్కడ ఆ మాటలు కరెక్ట్ కాదు. 13వ వచనం. మనము నమ్మదగిన వారం కాదు, దేవుడికైతే మనం నమ్మదగిన వాళ్ళం కాదని. మనం దేవుడి దగ్గర అన్నీ ఉట్టుటి మాట్లాడతాం అంతే. ఉట్టిట్టు మాట్లాడతామండి, అబద్ధాలు ఆడతాం. దేవుడి దగ్గర అబద్ధాలు ఆడతాం. దేవుడి దగ్గర అబద్ధాలు ఎలాగుంటాయో తెలుసా? దేవా నీకు 1,000,000 స్తుతులు. 1,000,000 నువ్వే, ఇది 1,000,000 చెప్పు వరుసగా. ఒక మాటలో 10 కోట్లైనా చెప్తావు, 10 లక్షల కోట్లైనా చెప్తావు, కోట్లైనా చెప్తావు. దిక్కుమాలిన నాలిక. దేవుణ్ణి మోసం. దేవుడితోనే మోసం అండి, మనుషులతో మోసం కాదు. మనకు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ డబ్బంతా అక్కడి నుంచి వస్తుంది. అందులో ఆవిడ ఆఫీసరు. మన పిల్లలందరికీ పెట్టాను అది, చూడండి ఒకసారి అని. ఆవిడ ఏమంటా తెలుసా? ఏమండి, ప్రభుత్వాలు మీకు ఈ రాయితీ ఇస్తాం, మీకు ఆ రాయితీ ఇస్తాం. ఇప్పుడు జగన్ గారు ఉన్నారనుకోండి, అమ్మ ఒడి. తర్వాత ఏంటి చెప్పండి, ఆయన పెట్టిన అలాంటివన్నీ చెప్పండి. అమ్మ ఒడి ఒకటి, నవరత్నాల పథకం, ఆటో వాళ్ళకి డబ్బులు, పేద పాస్టర్లకు డబ్బులు, ఒంటరి మహిళ, భర్తలు చనిపోయిన వాళ్ళు, విడోస్, ఇవన్నీ చెప్తారు. స్కూలు ఫీజులు అన్నీ. ఏమండి, రిజర్వ్ బ్యాంకులో ఆమె ఎంప్లాయీ, ఆమె చెప్తుందన్నమాట ఇది. ఎరా మీకు మీకు పంపించాను, మీ దగ్గర ఉండాలి అమ్మ ఆవిడ ఫోటో మ్యాటరు. ఉచితాలన్నీ ఉందా ఆయన దగ్గర? పంపించాడట చూడు, జాన్సన్ మీకు పంపించాడట. జాన్సన్ మీకు పంపించాడట చూడండి రా, ఇప్పుడే పంపించాడు రా, నిన్న కాదురా. అది బొమ్మ పెద్ద చేయండి. ఉచితాలు నిజానికి ఉచితం కాదు. ఆర్బీఐ సభ్యురాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సభ్యురాలు ఆవిడ. ఏమంటారట? ప్రభుత్వాలు అందించే ఉచిత పథకాలు నిజానికి ఉచితం కాదని ఆర్బీఐ మానిటరీ పాలసీ మెంబర్ ఆసిమా గోయల్ పేర్కొన్నారు. ఉచిత పథకాలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం మరో చోట వసూలు చేస్తుంది. ఎవరి దగ్గర? ఎవరికైతే ఇస్తామన్నాడో వాళ్ళ దగ్గర నుంచే. ఉచిత పథకాలు ఎవరికైతే ఇచ్చేస్తామని మాట ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి, పైనుంచి ఇస్తామని కింద నుంచి లాగెత్తుంటారు. ఎవరు? ప్రభుత్వాలు. మనల్ని ఏలుతున్నారే వాళ్ళే. తర్వాత ఏమంటున్నాడు? దీనివలన
అనేక వస్తువులు, సేవలు ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. ఉచిత పథకాల వల్ల పేదలే ఎక్కువగా నష్టపోతున్నారని ఆమె పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఉచితాలని ప్రకటించినప్పుడు ఆయా విషయాలు ఓటర్లకు స్పష్టం చేయాలి. నమ్ముతారండి ఇప్పుడు జనాల్ని? వాళ్ళు నమ్ముతారా? ప్రభుత్వాలు నమ్ముతారా? ఒత్తిరేనండి అదంతా. ఇక్కడ ఇప్పుడు మన మొదవలసలో మనం 3వ ఫ్లోర్లో షెడ్ వేస్తున్నాం. దానికి ఇంచుమించు ₹1,00,00,000 వరకు ఖర్చు. 50 లక్షలు కొనగానే 50 లక్షలు కాదు, ₹1,00,00,000 ఖర్చు వస్తుంది. పనిలోకి దిగితే అండి పెరిగిపోద్దే కానీ పని మనం అనుకునే 50,000తో మొదలెడితే ₹1,00,00,000తో ముగించాలి. దానికి స్టీల్ కొనడానికి, స్టీల్ అంటే ఇనప బద్దలు కానీ ఇనప గొట్టాలు కానీ అవి కొనడానికి అక్కడికి వెళ్ళాను. గాజువాక దగ్గర ఆటో నగర్కి వెళ్ళాం. అంటే వెళ్ళారు. మొత్తం సరుకు అంతా ఒక లారీ అండి 16 లక్షలు. చీటు రసీదు తీసుకొచ్చారండి నాకు చూపించడానికి. ఆ రసీదులో చూస్తే మన సరుకు ఖరీదు అంతా కలిపి 13 లక్షలే. మరి 3 లక్షలు ఏంటి? సెంట్రల్ జిఎస్టీ 2 లక్షలు, స్టేట్ జిఎస్టీ 1,00,000. అంటే కేంద్ర ప్రభుత్వం 2 వంతులు కొట్టేస్తుంది మనకి జిఎస్టీ వేసి, మీరు కొన్నందుకు, మీరు ఇనుము కొన్నందుకు. లేకపోతే రోడ్డు మీద వచ్చేటప్పుడు ఆ లారీని ఆపేస్తారు, ఏది రసీదు ఏదని అడుగుతారు. ఇవ్వకపోతే దీన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు పెడతారు. అక్కడ కానీ పెట్టాడు అనుకోండి, మనకు 6 లక్షలు కొడతారు వాళ్ళు. ఆ 3 లక్షలు ఎగ్గొడదామని మనం ట్రై చేస్తే ఈ పోలీసులు 6 లక్షలు కొడతారు మనకి. కనుక ఏమన్నా సరే కొనేటివే. 13 లక్షలు ఐరన్కి సెంట్రల్ గవర్నమెంట్కి 2 లక్షలు, స్టేట్ గవర్నమెంట్కి 1,00,000 కట్టాలా? ఇలా మీరు తాగే నీటి మీద, మీరు కొనుక్కునే పప్పుల మీద, మీరు కొనుక్కునే బియ్యం మీద, మీరు కొనుక్కునే నూనె మీద, మీరు కొనుక్కునే తాలింపు గింజల మీద ఇవి వేసేస్తారు. అందుకే నష్టపోయేవాళ్ళు ఎవరని చెప్పింది ఆవిడ? ఉచిత పథకాలు ఎవరికైతే ఇస్తానని ప్రభుత్వం అందో వాళ్ళే మోసపోతారు. నమ్మకండి. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాడు? ఈ పథకం మీకు ఇచ్చేయాలనుకోండి, ఒక పథకం ప్రకటించిన తర్వాత ఆ పథకానికి ₹1,00,00,000 కావాలి. ఆ ₹1,00,00,000 ఎక్కడి నుంచి వస్తాయి? మంత్రి గారు మీరు ఇస్తారంటే నా దగ్గర ఎక్కడంటే డబ్బు ఉందంటాడు మంత్రి. ఓట్లకి ఎలక్షన్స్కి ముందు మన ఇంటి ముందుకు వచ్చేయని చెప్పాడు. మీకేం కావాలో మీరు అప్పీల్ పెట్టండి, అర్జీ పెట్టండి, నేను చూసుకుంటాను అక్కడ. ఈయన అక్కడ చూడరు ఎవరును, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. ఉత్తునే మన దగ్గరే. ఒక ఎలక్షన్కి ఒక మినిస్టరు 10 కోట్లు ఖర్చు పెడతాడు పంచడానికి, డబ్బులు మీ అందరికి పంచడానికి. ఓటుకెంత? మొన్న ఓట్లే ఎవరు ఓట్లు రావి ఎలక్షన్? ఎమ్మెల్సీ ఓట్లు. ఒక ఓటుకి 10,000 ఇచ్చిన నిలబడిన వాళ్ళు ఉన్నాడు. ఒక ఓటుకి 20,000 ఇచ్చి ఒక్కొక్కరికి, నేను నా భార్య నా కొడుకులు మొత్తం 4 ఓట్లు, 4 20,000, 80,000 ఇచ్చామంటాడు. మరి 80,000 ఇచ్చిన తర్వాత మళ్ళా నువ్వేమైనా కావాలని వెళ్ళి అడిగితే ఏం చేస్తాడు? ఇంట్లో ఉండే లేడు, హైదరాబాద్లో ఉన్నాడని చెప్పంటాడు. అంత మోసం. నమ్మకము లేని వారు, నమ్మని వాళ్ళు
బాబా. అపనమ్మకస్తులు. ఏమంటున్నాడు తిమోతికి రాసి 2 పత్రిక 2 అధ్యాయం 13 మనము నమ్మదగని వారమైనను దేవుడు మనము నమ్మదగిన వారమైనను దేవుడు తెలుసు మనల్ని ఎవరిని ఆయన నమ్మడు. మీ తండ్రికి ఏం తెలుసు మీ గురించి? నువ్వు నెంబర్ 1 దొంగ. మన తండ్రికి మన గురించి ఏం తెలుసు చెప్పండి? మన తండ్రికి కన్నవాడి దగ్గరే మనం గంతులేస్తే వేటగాడి దగ్గర గెంతుతుంది అనుకోండి, లేడీ వదిలేస్తాడా? పరిగెత్తిన దాన్నే పేల్చి చంపేస్తాడు. నువ్వు డ్యాన్స్ చేస్తే వదిలేస్తాడా? దేవుడు ముందు ప్రజలు గంతులు గంతుతున్నారు, కానీ దేవుడు అంటున్నాడు మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఆయన నమ్మదగిన వాడు. దేవుడు మన తండ్రి ఎంత మంచాడు, మంచి గుణం కదండి ఆయనది. మరి ఆయనకే కదా మనం పుట్టాం. మనం ఎవరికి పుట్టాం? మనం ఎవరికి పుట్టాం? మనమా అమ్మ నాన్నకు పుట్టాం? అది మీరు చెప్పే సోది సమాధానం, చీప్ ఆన్సర్ అది. ప్రసన్నబాబు కొడుకు ప్రసన్నబాబుకు పుట్టాడు. ప్రసన్నబాబు పీడి సుందరరావుకు పుట్టాడు. పీడి సుందరరావు వాళ్ళ నాన్నకి పుట్టాడు. వాళ్ళ నాన్నకి పుట్టాడు. ఇలాగే నాన్నలను అలా లెక్క పెట్టుకొని నడుచుకొని వెళ్ళిపోండి. ఒకే ఒక ఆయన కనిపిస్తాడు, ఆఖరు ఆయనే ఆదాము. ఆదాము కనిపిస్తాడు. బాబు నువ్వెలా పుట్టావు? బైబిల్ని అడుగుదాం ఆదాముని. ఆ బైబిల్లో ఆదాముని అడుగుదాం, బాబు నువ్వెలా పుట్టావు? లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కేయినాను ఎనోషుకు పుట్టాడు. ఎనోషు షేతుకు పుట్టాడు. షేతు ఆదాముకు పుట్టాడు. ఆదాము దేవునికి పుట్టిన కుమారుడు. ఇప్పుడు మనల్ని ఎవరికన్నారో చెప్పండి? మీకు తెలిసిన మీ నాన్న పేరు చెప్పకు. నిన్ను నీ కన్న తండ్రి పరలోకంలో ఉన్నాడు, అతని పేరు చెప్పాలి. ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్. నిజంగా మన తండ్రి అంత మంచివాడు, నమ్మకమైన వాడు. ఏమంటున్నాడు తండ్రి గురించి? మనము నమ్మదగిన వారమై అయ్యున్నా ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. నమ్మకమైన వాడు దేవుడు. ఆ దేవుడిని నమ్మం మనం. ఇదేంటండి బాబు పోయే కాలం. ఏ దేవుడినైతే మనం నమ్ముకోవాలో ఆ దేవుడిని నమ్మకుండా విడిచిపెట్టేశాం. డాక్టర్ని నమ్ముతావు, నీకు పనిచ్చిన యజమానిని నమ్ముతావు, నువ్వు షాపులో పనిచేస్తున్న షాపు ఓనర్ని నమ్ముతావు, హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు డాక్టర్ని నమ్ముతావు, ఇక్కడ ఎవరినైనా నమ్మేస్తావు. కానీ నమ్మని వారు ఎవరో? నమ్మనివాడు ఒకడే ఉన్నాడు మన బ్రతుకుల్లో, ఈ మానవాళికి. ఆయనే సర్వేశ్వరుడు, దేవుడు. ఇతన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారో తెలుసా మీకు? దేవుణ్ణి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటారు. ఎప్పుడో తెలుసా? వీడికి నడుం జారిపోయి రోడ్డు మీద పడి ఉన్నాడు అనుకోండి, బస్సు గుద్దేసి, అమ్మో దేవుడా అంటాడు. అక్కడ వచ్చాడు రా నీకు జ్ఞాపకానికి. నడుం జారింది కదా, అక్కడ కనబడతాడు దేవుడు. అయ్యో దేవా అంటే అన్నీ అయిపోయాక నీకు సరైన జల్ల ఒకటి తగిలితే అప్పుడు దేవుణ్ణి పిలుస్తావు. అయితే వచ్చేస్తాడు ఆయన,
నువ్వు పిలిస్తే వచ్చేస్తాడా? ఈడు పెద్ద దొంగ, ఆడలా పిలుస్తాడు అంతే. రోడ్డు మీద ఏమంటాడు, నన్ను తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అంటాడు. అంబులెన్స్ ఫోన్ చేసాడు అంటాడు. హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ని బతిమాలుతాడు. డాక్టర్ గారు నన్ను ఎలాగైనా బతికొచ్చాడు అంటాడు. వీళ్ళందరినీ. కానీ దేవుడిని నమ్మవు. ఆయన నమ్మదగినవాడు. నువ్వు ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మాలి అనుకుంటే ఆ నమ్మగలిగిన ఏకైక వ్యక్తి నిన్ను కన్నా నీ తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆయన నీకు నమ్మకమైన తండ్రి. ఆయన అబ్రహాం గారికి అదే పరీక్ష. అబ్రహాం గారి వయసుట 19వ వచనంలో, రోమాపత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, అబ్రహాము విశ్వాసమునందు బలహీనుడు కాక, నమ్మకంలో బలహీనుడు కాక, రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి, అబ్రహాముకు అప్పటికి 100 ఏళ్ళ వయసట. అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును. అతని శరీరం 100 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది? 73 ఏళ్ళకే నా శరీరం మృతతుల్యంగా కనపడుతుంది మీకు. అవునా? 73 ఏళ్ళకే ఎక్కువ నడిస్తే కాళ్ళు బీగుతాయి, గట్టిగా మాట్లాడితే గొంతు పోద్ది, గట్టిగా తింటే అరగదు. అంటే పనికిరాదుగా, అంటే డ్యామేజ్ అయిపోతుంది. రోజులు గడిచే కొద్దీ నువ్వు నమ్ముకున్న నీ శరీరం డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే అరుగుతుంది. రోడ్డు మీద టైర్ తిరుగుతుంటే అరగదా? ఏంటి, నేను ఆటో టైర్లు అరిగిపోయానంటావా? ఓ తిప్పేస్తా విశాఖపట్నం అంతా, తగరపలసన్న వచ్చేస్తానంట, విజయనగరం వచ్చేస్తానంట, మరి టైర్లు అరగవా? టైర్లు అరిగినప్పుడు నువ్వు అరగవా? నీకు అరిగేది ఒకటి కాదు, నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు అన్నీ అరిగిపోతాయి. అప్పుడేమంటాడు తెలుసా? ఆడత కానీ మగవాడు కానీ, ఏముందండి కాటికి కాళ్ళు చాపుకొని ఉన్నాను. అది కూడా తెలిసిపోయింది నీకు. అంటే షెడ్కి వెళ్ళవా? మెకానిక్ షెడ్కి వెళ్ళవా? కాటికెందుకు కాళ్ళు చాపేశావు? ఎవడైనా ప్రాణం నిలబెడతాడేమో చూడు. ఎవడు నీ ప్రాణాన్ని నిలబెట్టలేడు. ఏ డాక్టర్ నమ్ముకున్నావా? డాక్టర్ అంటాడు, బాబు ఈ పేషెంట్ తాలూకా ఎవరైనా ఉన్నారా రమ్మంటాడు. లోపలికి రాగా నమస్కారం అండి డాక్టర్ గారు అంట. ఇంకా ఆయన బాగుపడ్డండి, చచ్చిపోతాడు. మహా బతికితే నెల 15 రోజులు బతుకుతాడు. ఏం కావాలో అన్నీ పెట్టియండి, ఫుల్గా తింటాడు, పోతాడు. అదే నువ్వు చెప్పే చావు కబురు అంటారు దాన్ని. చావు కబురు అంటే నువ్వు నమ్ముకున్న డాక్టర్ కూడా ఒకడే నమ్మకమైన వాడు, ఆయనే మన కన్న తండ్రి. అబ్రహాం అంటున్నాడు, 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును. ఇంకా అన్నీ చర్మం మడతలు పడిపోతుంది, కళ్ళు గుడ్డితనం వచ్చేస్తున్నాయి, నోరు గట్టిగా మాట్లాడలేడు, ఎక్కువగా నడవలేడు, ఎక్కువగా చేతులతో పని చేయలేడు, ఎక్కువగా నిలవలేడు, వంగలేడు. మీరు కూర్చున్నట్టుగా నేను కూర్చోగలనా? నెమ్మదిగా పక్కన బల్ల పట్టుకొని కూర్చోవాలి. వండి లెగుస్తానంటాను. మీలా చక్కని లెగిసేది కాదు అది. ఆ టైం అయిపోయింది. అది బండి కొత్తగా ఉన్నప్పుడు ఉండేది అలాగా. అది మీ వయసు. ఎలా లెగుస్తారు మీరు? ఇలాగ గిరికీలు కొడుతుంటారండి జిమ్నాస్టిక్స్లోనూ. ఎలాంటి విద్యలు నేర్చుకున్నారంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ గాలిలోకి ఎగిరి గిరికీలు కొడతారు. 70 ఏళ్ళు వచ్చాక జస్ట్ కొంచెం లేచి స్పీడ్గా నిలబడమనండి, అయిపోయి.
సరుకంతా పాడైపోయింది. మృతతుల్యమైన అబ్రహాము గారి శరీరం, ఇకపోతే తన భార్య గురించి చెప్తున్నాడు. తర్వాతది, శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను. శారా మనం ఏమైనా పిల్లలు కనగలవా అంటే, ఊరుకోండి మరీ మీరు అంటది శారా. భార్య ఏమంటుంది ముసీలి భర్తతోనే, ఇప్పుడు మీకేంటండి ఇలాంటి కోరికలు కలుగుతున్నాయంటది. కానీ అబ్రహాము శారాని నమ్మలేదు, తనకు తానుగాను నమ్మలేదు, వ్యక్తిత్వంగాను నా శరీరాన్ని నమ్మలేదు. ఎందుకంటే మృతతుల్యం అయిపోయింది. శారా దేహము పాడైపోయింది, ఇతని దేహము పాడైపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఏమంటున్నాడు చూడండి, వాట్ ఏ వండర్ఫుల్ మాట అండి. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక అన్నాడు. అందుకే 19వ వచనం ప్రారంభం, రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుడిచ్చిన మాట వాగ్దానమును గూర్చి సందేహింపక. అబ్రహాము, వస్తాను నేను నెక్స్ట్ ఇయర్, నీ భార్య శారా గర్భవతి అవుతుంది. ప్రశ్నలు లేవండి ఆయన దగ్గర, ఆ మాటను నమ్మేయటమే. అబ్రహాం ప్రశ్నలు అడగలేదు, శారా నవ్వింది అంతే. ఆ మాట విని నవ్వింది. ఎందుకు నవ్వింది? ముసల్దాన్ని అయిపోయాను కదా, ఇలాంటప్పుడు నాకు కడుపెత్తుగా కనబడితే బయటికి వెళ్తే ఏమనుకుంటారు, ఏడు ముసల్దానికేటి ఇప్పుడు కడుపు అని అడుగుతారు జనాలు అందరూను. అందుకని నవ్వింది. నాకు బలం ఉడిగిపోయింది, మృతతుల్యమైన శరీరం వచ్చేసింది, గర్భసంచి డ్యామేజ్ అయిపోయింది. అప్పటికి వాళ్ళకి ఏమైనా పిల్లలు ఉన్నారా? లేరండి. నమ్మాడండి. ఎలాగా? 20వ వచనం, అవిశ్వాసము వలన నమ్మకం లేని పరిస్థితిని బట్టి దేవుని వాగ్దానమును గూర్చి సందేహపడకుండా దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. నమ్మేశాడు. అమ్మాయ అయితే నా కొడుకు పుట్టేస్తాడు. ఒకడు పుడతాడా? బయటికి తీసుకొచ్చాడు. బయటికి రాబరా అన్నాడు. ఇంట్లో నుంచి బయటికి రా అన్నాడు. ఆకాశం పక్క చూడన్నాడు. చూశాడు. నక్షత్రాలు తండ్రి అని లెక్క పెట్టగలవా అన్నాడు. లెక్క పెట్టలేను అన్నాడు. సముద్ర తీరాన్ని ఉన్న ఇసుక రేణువులు లెక్క పెట్టగలవా అని అడిగాడు. లెక్క పెట్టలేను తండ్రి. నీకు అంతమంది పిల్లల్ని ఇస్తాను. వాళ్ళల్లో మనం కూడా ఉన్నాం. ఆ వాగ్దానంలో మనం కూడా ఉన్నాం. ఏమండి? 2000 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు ముందు. ఇక్కడ కాలాన్ని చెప్పాలి. కాలాన్ని ఎప్పుడు చెప్పాలో తెలుసుకోండి, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. క్రీస్తుకు ముందు 2000 సంవత్సరాల్లో అబ్రహాం ఉన్నాడు. క్రీస్తు తర్వాత మనం ఎన్నో సంవత్సరాల్లో ఉన్నాం? 2023లో ఉన్నాం. అంటే 2000 సంవత్సరాలు అయిపోగా 23 సంవత్సరాలు ఎక్స్ట్రా అయ్యాయి మనకి. అదొక 2000 సంవత్సరాలు. క్రీస్తుకు ముందు 2000 సంవత్సరాలు, క్రీస్తు తర్వాత 2000 సంవత్సరం, 2023 ఇప్పుడు. అంటే
4023 సంవత్సరంలో మనం అబ్రహాం పిల్లలంగా భూమి మీద ఉంటాము అని దేవుడు చేసిన వాగ్దానం నెరవేరింది. అబ్రహాం తన కళ్ళతో చూడలేదు, ఎందుకంటే ఆయన మృతుల్లోకానికి పరదర్శకు వెళ్ళిపోయాడు కదండి. నమ్మాడు. ఎందుకు? దేవుడు నమ్మదగినవాడు. మనమేమనుకుంటాం, దేవుడు అలా మనతో మాట్లాడితే ఈయన అలాగే చెప్తాడులేండి, మనం ఇలాగ చచ్చిపోవా, మనం ఏం కళ్ళతో చూస్తామా చేస్తామా? అలా మనం దేవుణ్ణి కూడా అపనమ్మకస్తుడిగా చేసేస్తాం. మరియా, నేనుంటే మీ తమ్ముడు చచ్చిపోడా? నేను మీ ఇంటి దగ్గర ఉంటే మీ తమ్ముడు చచ్చిపోడా? ఎక్కడ సమాధి చేశారు మీ తమ్ముడిని, లాజర్ని? పలానా దగ్గర. పదండి అక్కడికి వెళ్దాం అన్నాను. లేపుదాం పదండి అన్నాడు. లేపుదాం అంటే ఆ డౌట్ వచ్చింది ఆవిడికి. భక్తురాలు మళ్ళా ఏంటా డౌటు? చచ్చిపోయి 3 రోజులు అయిపోయి వాసన వస్తుంటాడు, ఇప్పుడు లేపుతాడా, అంచెదినాన్ని లేపుతాడా? కనుక అంచెదినాన్ని లేపుతాడని కహానీ చెప్పుకుంటున్నారు అందరూ. అక్కడ ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు, వచ్చిన యూదులు. సమాధి దగ్గరికి వెళ్ళాడు యేసు. లాజరు బయటకు రా అన్నాడు. రాయి తీసేమన్నాడు కదా, ముందు రాయి తీశారు, నడుచుకొని వచ్చారు. జాన్సన్ గారు పాటలో చూపిస్తాడు, దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాటను నమ్మదగిన దానవా, నమ్మదగిన వాడవా? దేవుడు నమ్మదగినవాడు. నీ తండ్రి నమ్మదగినవాడైనప్పుడు ఆయన గర్భాన్న పుట్టిన నీవు నమ్మదగిన వారు కారా మీరు? కాకపోతే నమ్మకం తక్కువ ఉండి మనకి నమ్మకం తక్కువ. ఈవేళ నాకు ఉద్యోగం లేదండి, పెన్షను 36,000 37,000 పెన్షన్ వస్తుందండి. సరిపోద్దా? నెలకిప్ప కట్టే కరెంటు బిల్లు ఎంతో తెలుసా? 40,000. అంటే పెన్షన్ కూడా సరిపోదన్నమాట. ఇక మరి ఏం తింటాం? నా దేవుడు నన్ను పెంచుతాడు అనే నమ్మకం, నమ్మకమైన నా తండ్రి మీద ఉంది గనుక నమ్మకమైన వాడు నమ్మకముగా నన్ను పోషించుచున్నాడు, అప్పులు లేకుండా. మీకు ఉంటాయి అప్పులు, నిద్రపోరు. ఎందుకంటే ఇచ్చినోడు ఊరుకుంటాడేటి, తినేస్తుంటాడు కనబడినప్పుడు. అలా ఆడికి చేసి తప్పించి తిరుగుతాం మనం. కిరాణా కొట్టు దగ్గర నెలకు సరిపోయిన రేషన్ తీసుకుంటాం, జీతం అందిన తర్వాత కనపడం. అపనమ్మకస్తులు. అప్పులలో ఉన్నవారు, ఈవేళ మీకు ఒక సూత్రం చెప్తున్నాను. లాజర్ల సమాధిలో నుంచి బయటికి రావాలనుకుంటే, అప్పులలో నుండి మీరు బయటికి రావాలనుకుంటే, ఆయన చావులో నుంచే బయటకు వచ్చాడు. మీరు అప్పుల్లో నుంచి రావడం పెద్ద పనా? దేవుడు మీ పట్ల చేస్తే. మీరు దేవునికి నమ్మకంగా ఉండండి. నమ్మకం మిమ్మల్ని నమ్మిన దేవుడు, మీరు నమ్ముకున్న దేవుడు నమ్మకమైన వాడు కనుక నిన్ను నమ్మి నీకు ఏ బాధ లేకుండా చూస్తాడు. మరి ఏంటండి, మరి నేను ఎప్పుడు చూసినా అప్పులైపోయి ఇలా తిరుగుతున్నానంటే నీకు నమ్మకం లేదు. దేవుడిని నమ్మవు కదా, ఎవరినైనా నమ్ముతావు. అప్పిచ్చేవాడిని నమ్ముతావు, బ్యాంకోడిని నమ్ముతావు, సెట్టు సీటోడిని నమ్ముతావు. మీ నమ్మిక సరైనది కాదు కనుకనే మీరు ఈరోజు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అంతేనండి, సీక్రెట్ అదే. మరి ఇప్పుడు మీరు ఏం చేయమంటారు? హిమాలయ కొండలు ఎక్కనవసరం లేదు, పక్కనున్న కొండ కూడా ఎక్కనవసరం లేదు. మీ మనస్సుని దేవుని వైపు మళ్ళించి మీ హృదయపూర్వకంగా నమ్మకమైన వారుగా దేవుడుకుంటే, నమ్మకమైన దేవుడు
నీ కష్టాలన్నిటిలో నుండి నిన్ను బయటకు తీసుకొచ్చేస్తాడు. కానీ నువ్వు నమ్మవుగా. ప్రసంగం వింటారు కానీ నమ్మబుద్ధి కాదు. అలాగంటే అందరూ అప్పులు చేసే ఉన్నారంటే మరి వీళ్ళందరికీ ఎవరికీ నమ్మకం లేదా అని మళ్ళీ నన్ను అడుగుతారు ప్రశ్న. నమ్మకం లేదండి. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి మీకు. ఆటో డ్రైవరు ఏం పేరండి ఆయన పేరు? ధరణి వాళ్ళ నాన్న పేరు ఉపదేశ్. పేరు నేనే పెట్టాను. ఉపదేశ్ భార్య ఈవేళ పరీక్ష రాయడానికి వచ్చిందటండి. ఎప్పుడు చచ్చిపోద్దో తెలియదు అనుకుని ఎదురు చూసావని చాలా కాలం క్రితం నుంచి. కానీ పరీక్ష రాయడానికి వచ్చిందా? తను రాయాలా? నేను జబ్బుదాన్ని కదండి, నేను ఎలాగో రాగలను, ఎలాగో రాయగలను అందా? నమ్మకము. పాఠాలు చెప్తుంటే వచ్చేస్తుంటుంది పాఠంలోకి. గూగుల్ మీట్. అలాగే మన ప్రసాద్ భార్య ఉంది, ఆమె 2 కిడ్నీలు పోయాయి. నెల 2 నెలలు టైం ఇచ్చారు కిందటి ఏడాదికే. ఈవేళ వచ్చిందమ్మా, రాలేదు. కానీ వస్తుంటుందా మీటింగులకి? వచ్చేస్తుంటుంది. నీ నమ్మిక దేవుడు మెచ్చుకోవాలి. నీ నమ్మకాన్ని దేవుడు మెచ్చుకోవాలి. నువ్వు బాగుపడతావు, బాగు చేస్తాడు. ఎలాగా అంటే నీకు తెలియదు అంతే. వెయిట్ అండ్ సీ, ఎదురు చూడు. నీ కాలాన్ని పొడిగిస్తున్నాడు, నీ లైఫ్ టైంని పొడిగిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు చాలా సంగతులు వినాలి మరణించక ముందు. కనుక అబ్రహాము రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయుండి అప్పటికీ తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఈరోజు ఆయన పిల్లలంగా మనం అంతా మన తండ్రి గురించి చెప్పుకుంటున్నాం. అబ్రహాము మన తండ్రి, మన పూర్వీకులు గొప్పవారు. దేవుని పిల్లలారా, ప్రయత్నించండి. మీరు దేవుని నమ్మటానికి ప్రయత్నించండి. అది చాలా కష్టం. మానసికంగా ఒప్పుకోవటం, చేతులు పెట్టి గుడి కనపడగా దండం పెట్టేయడం కాదు. నీ మనస్సు దేవునికి అంకితం కావాలి. మీరు గెలుస్తారు. అప్పులుండవు. నేను ప్రార్థన చేస్తే మీకు అప్పులుండవు అని నేను చెప్పటం లేదు. ఎవరికైనా అప్పులతో బాధపడుతున్నారా రండి, మేము ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆడప్పు తీర్చడానికి వెళ్ళిపోతారు. అక్కడ ఆడికి ఎంతో కొంత ఇచ్చేయాలి కదా. మరి ఆ మీటింగ్ పెట్టి చేతులెత్తి చెప్తున్నాడు, మీరెవరైనా రోగములతో బాధపడుచున్నారా? యేసు పిలుచుచున్నాడు రండి. మళ్ళీ ఈడు పిలిచి యేసు పిలుస్తున్నాడు అంటాడు. ఇది ఒక పెద్ద డ్రామా. యేసు స్వరం వినబడలేదు, యేసు కనబడలేదు మీటింగులో. యేసు పిలుస్తున్నాడు అంటే నీకు కనపడుతున్నాడా? నేను పిలవమంటున్నాడా? అంత పెద్ద గేమ్. జనాల్ని మోసం చేసి బ్రతుకుతున్నారు అందరూ. వ్యాపారస్తులు, ప్రభుత్వ
ప్రజలను మోసగించి బ్రతుకుతున్నారు. మీరు మోసపోకండి. అలాంటి వాళ్ళందరినీ నమ్ముతారు, దేవుణ్ణి నమ్మరు. మీ దగ్గర ఉన్న బలహీనత అది. ఓకేనా? నమ్ముతారా? నమ్మటానికి ప్రయత్నిస్తారా? కరోనా పడిన తర్వాత నడవలేకపోయేవాడినండి. ఇంకేం నడుస్తాం, 70 ఏళ్ళు అయిపోయింది, కరోనా వచ్చింది అని కూర్చుండిపోయాను అనుకోండి, ఇక నేను నడవలేనండి. నడవటానికి ప్రయత్నించాను. నడుస్తున్నాను, బాగా నడుస్తున్నాను. ప్రాక్టీస్ చేయాలి, అలవాటు చేసుకోవాలి. దేవునిలో కూడా మీ భక్తి విశ్వాసాలు దేవునిలో పెంపొందాలి. అది దేవుడు చూడాలి, అది దేవుడు నమ్మాలి. అది నటన, ఒరిజినల్గానా? అది నటన కాకపోతే 100% మీరు సక్సెస్ అయిపోతారు. ఎందుకే, నా రాజ్యము, నా నీతి మొదట వెతకండి, అప్పుడు అవన్నీ అంటే మీకు కావలసినవన్నీ, అప్పుడు అవన్నీ. ఎక్కడ? 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం అండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. అప్పుడు అవన్నీ అంటే మీకు ఏవేవి కావాలని మీరు అనుకుంటున్నారో అవన్నీ దేవుడు మీకు ఇస్తానని మాటిచ్చాడు ఆయన. నువ్వు మాటిస్తే తప్పిపోతావేమో తప్ప, ఆయన మాటిస్తే తప్పనివాడు, నమ్మకమైన వాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వెళ్ళిరండి, రేపు కలుసుకుందాం.